మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందు జగదాంబ సెంటర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కూరం కనకయ్య పాల్గొన్నారు. జగదాంబ సెంటర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంత్రి పరిచయం చేస్తూ వారి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నేనే మీ దగ్గర ఎవరు కాలేది అమ్మా ఎవరు ఫోటో రాదు సక్రమంగా అట్లనా ఓకే సార్. అమ్మా ఇక్కడ చూడండి, అమ్మా ఇక్కడ చూడండి. భయ్యా మేడం ఇక్కడ చూడండి, మేడం ఓకే మేడం ఇక్కడ చూడండి అమ్మా. రైట్ సార్. భయ్యా రైట్ సార్. అమ్మా ఇక్కడ చూడండి. రైట్ సార్. రైట్ సార్. ఇక్కడ చూడండి అమ్మా. దిగిన వాళ్ళు మీటింగ్ దగ్గర పదండి, వచ్చేస్తాను నేను. రైట్ సార్. సంతోషం అడిగి దూరంగా అమ్మా ఇక్కడ చూడండి. రైట్ సార్. మీ వారే సరే. అమ్మా ఇక్కడ చూడండి. రైట్ సార్. సార్ ఎమ్మెల్యే గారి ఓకే అండి. సార్ ఓకే రైట్ సార్. ఓకే అండి. సంతోషం అమ్మా ఓకే సార్. ఓకేనా రైట్ సార్ అడవ క్లోజ్ బాబాయ్. రైట్ సార్. ఈ రోజు ఈ భారతదేశంలో కాంగ్రెస్ ఆ షాప్ దగ్గర కూర్చున్నాం. హలో హలో సదానందం గారు తల్లి కొద్దిగా రావాలమ్మా మీరందరూ కూడా. కార్తీక్ అటు పంపి, కార్తీక్ అందరండి పంపించండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు మ్యూజిక్ మనం అక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటే వాళ్ళు తొందరగా రావాలా. మంత్రి గారు మీ వెనకనే బయలుదేరారు, త్వరగా రావాలి, త్వరగా రావాలి. దయచేసి సహకరించాలి, అందరూ కూడా వెనుకకు రావాలి, వేదికకు ముందుకు రావాలి. దయచేసి ఇక్కడ ఎవరు ఉండకూడదు. మంత్రి గారు వస్తా ఉన్నారు, దయచేసి ముందుకు రావాలమ్మా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీదకి వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన గౌరవ ఇల్లందు శాసనసభ్యులు కూరం కనకయ్య గారు కూడా వేదిక మీదకి వచ్చారు. మన కాంగ్రెస్ పార్టీ రథసారథి క్రమం భద్రాద్రి కొత్తగూడెం ముద్దుబిడ్డ దేవి ప్రసన్న గారు కూడా వేదిక మీదకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు పాలక సంఘ ఎన్నికలు ఈ 11వ తారీఖున జరగబోతా ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు రాబోయే కాలంలో మన ఇల్లందు మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చెందించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇల్లందు అశేష జనవాహిని ప్రజానికానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం మీలో
సమైక్యమై తిరిగి 24/7 ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాపత్రయపడేటువంటి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు అన్న కోరం కనకయ్య గారి నేతృత్వంలో రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి మున్సిపాలిటీకి సంబంధించి 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన నిలబడినటువంటి ప్రతి అభ్యర్థిని దీవించడానికి మరి మన అన్న అభివృద్ధి ప్రదాత మీ అందరి మంచి కోరేటువంటి మన అభిమాన నాయకులు గౌరవనీయులు మంత్రి పొంగులేటి శ్రీనన్న గారు ఇక్కడికి రావడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. మరి మీరు కొండంత అభిమానాన్ని చూపిస్తే ఆకాశమంతా సంక్షేమాన్ని అభివృద్ధిని మీకు అందించడానికి వచ్చినటువంటి మన అన్నకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. మరి ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిని సంక్షేమాన్ని మీరు కోరుకున్నట్లయితే అన్న నిర్ణయించినటువంటి దిశను మీరందరూ కూడా శిరస వహిస్తారని నమ్మకంతో మీ ముందుకి అన్న రావడం జరిగింది. సీనన్న అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనన్న. మరి సీనన్న గుర్తు జై కాంగ్రెస్. శ్రీరన్న గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈనాటి ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ పరిధిలో జరిగేటువంటి 24 ఓటర్లు జరుగుతున్న ఎన్నికల్లో ప్రచార కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకులు అన్నా సీనన్న గారికి, ఈ కార్యక్రమ అధ్యక్షులు డానియల్ గారికి, సంక్షేమ అభివృద్ధితో పాటు ఎల్ఎల్ఏలో కూడా అంతకంటే గొప్పగా అన్నగారి నాయకత్వంలో ప్రతి గల్లీలో, ప్రతి వాడలో, ప్రతి బస్తీలో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా తీసుకొచ్చిన బాధ్యత ఘనత పెద్దరాన్న శ్రీరన్న గారిది. వారి నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏది అడిగినా కూడా లేదు అని చెప్పలేడు. ప్రతిదీ కూడా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు కూడా ప్రతి గడపతో పాటు ప్రతి ఇంటి పేదవాడికి కూడా ఇంధనం మిగిలించిన గొప్ప పెద్ద మనసున్నటువంటి వ్యక్తి. మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఎన్నో పార్టీలు వచ్చాయి. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఈ ప్రాంతానికి ఏం పని చేశారని ఆలోచన చేయాలి. ఆ ప్రభుత్వాలు ఏం చేశారు 10 సంవత్సరాలు? ఈనాడు ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీరన్న గారి నాయకత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చో చూసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రావటమే ఎన్నో మోసాలతో కూడినటువంటి పరిస్థితి ఆనాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించిన గొప్ప రాష్ట్రం, గొప్ప మరి పరిస్థితి నాడు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిచిన ఎమ్మెల్యే నేను మీ ముందే. దాంతోపాటు ప్రభుత్వం ఉంది, మంత్రి గారు ఉన్నారు. మరి అవతల వారికి ఎవరు ఉన్నారని చెప్పి ఆలోచన చేయండి. బీఎస్ పార్టీకి ఎవరు ఉన్నారు, ఏం పని చేస్తారు? గతంలో ఉండి కూడా రేషన్ కార్డు లేని పరిస్థితులు అన్నాడు. మరి అన్ని కూడా రేషన్ కార్డులు ఇచ్చాం. సన్నబియ్యం ఇచ్చినటువంటి మన ప్రభుత్వాన్ని ఆలోచన చేయాలి. అంత గతంలో చూసాం, చాలా మంది కూడా మాటలు చెప్పి ఒడ్డెక్కిపోయినటువంటి మరి బీఎస్ పార్టీ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వారికి బుద్ధి చెప్పాలి. వారికి 24 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసే విధంగా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మరి ఈ ప్రాంతంలో కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ రిబల్స్ కూడా ఉన్నారు. వారు కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మీకేదో అవకాశం వస్తుంది. అన్నగారితో మాట్లాడి తప్పకుండా మీకు ఏదో ఒకటి సాయం చేసే బాధ్యత తీసుకుంటా. గెలిపే బాధ్యత మీరు తీసుకోవాలి. మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాతో పాటు పెద్దలు అన్నగారు బాధ్యత తీసుకుంటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, చేతి గుర్తుకి జై కాంగ్రెస్.
ఈరోజు ఇల్లంద పట్టణంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, వేదిక మీద ఉన్న మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నా మిత్రులు కోరం కనకయ్య గారు, డిసిసి ఈ నెల 11వ తారీఖు జరుగు ఇల్లంద మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ, కనకన్న పార్టీ, శ్రీనన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేయాలని మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ నిండు మనసుతో ఈ ఇల్లంద మున్సిపాలిటీలోని 24 డివిజన్లకి 24 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మీ తీర్పు ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. దానికి కారణమే ఇల్లంద పట్టణంలో మున్సిపాలిటీలో 20,000 ఓట్లుంటే ఈ మీటింగ్కి వచ్చిన నా కుటుంబ సభ్యులు 10,000 పై మంది ఉన్నారు. రానోళ్ళ వీళ్ళ కుటుంబ సభ్యుల ఇంటి దగ్గర ఇంకా 10,000 ఉంటారు. ఈ అద్భుతమైన జన సముద్రాన్ని చూస్తుంటే ప్రతిపక్షాలకు ఎవరికి ఒక్క ఓటు వస్తుందా లేదని పూర్తి నమ్మకము నాకు ఈ వేదిక మీద చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. ఇదే వేదిక ద్వారా ఇదే ప్లేస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో నేను వచ్చి మీకు మాట్లాడాను. మీ దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, కనకన్న గెలుస్తాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ శ్రీనన్న కూడా ఒక ముఖ్యమైన ప్లేస్ లో ఉంటాడు, నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటాడని చెప్పాను. అన్న మాట ప్రకారం అద్భుతమైన మెజార్టీతో, కని విని ఎరగిన మెజార్టీతో కనకన్నని ఆనాడు మీరు గెలిపించారు. ఇక్కడ మీరు కనకన్నని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు, విశ్వసించారు. ఆనాడు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులుగా ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏవైతే పేద ప్రజలకి హామీలు ఇచ్చారో, పేదవాళ్ళకి ప్రభుత్వం వచ్చిన మరక్షణం అండదండలుగా ఉంటామని చెప్పామో, చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పేదవాడికి అండగా దండగా ఉంటూ భరోసా ఇస్తూ పేదవాడి ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పేదవాడి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మనం ఇచ్చుకుంటున్నాం. దాంట్లో ప్రధానమైన కొన్ని చెప్తాను. అన్న మాట ప్రకారం ఆడబిడ్డ ఇంటికి, నిరుపేద ఇంటికి 200 యూనిట్లు ఉచిత ఇచ్చితో ప్రతి ఆడబిడ్డకి ఇస్తున్నాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తుంది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో అమ్మింటికి వెళ్ళినా, అమ్మోరు దగ్గరికి వెళ్ళినా ₹1 అంటే ₹1 బస్సు ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సులో బస్సు సౌకర్యాన్ని కల్పించాం. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో, ఆ దొరల పరిపాలనలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే బుద్ధి లేకపోతే మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించకపోతే
కోడలు వచ్చినా, బిడ్డ పుట్టినా, కొడుకు పుట్టినా మన ప్రభుత్వంలో ఆ పాత రేషన్ కార్డులు కొత్త పేర్లు ఎక్కించుకున్నాం. 10 సంవత్సరాలు నిరుపేద ఇల్లు కట్టుకోవాలనే కలలానే మిలిచాడు ఆ దొర. ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీల్లో, పేపర్లో బొమ్మలు చూపించి ఈ ఎన్నికలైన తర్వాత ఇటువంటి డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాను, ఒక బెడ్రూమ్ లో నీ అల్లుడు బిడ్డ ఉంటాడు, ఇంకొక బెడ్రూమ్ లో నీ కొడుకు కోడలు ఉంటారు, కోళ్ళు ఆ మూలక పెడతావు, మేకను ఎక్కడ కట్టెడతావు అని బొమ్మలేసి చూపించాడే తప్ప ఆ పేదోడి కలలానే వదిలేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు ఇచ్చి మన ఇల్లందు నియోజకవర్గానికి కూడా 4,500 ఇల్లు ఇచ్చాం. అది మొదటి విడత. రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను రాబోయే 3 సంవత్సరాలను. అంటే ఇచ్చింది కాక ఇంకా 3 విడతలు నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ ఏ ఒక్కళ్ళకి ₹1 కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సోమవారం 5 లక్షల్లో మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి టెన్షన్ గా మీ ఖాతాలోకి డబ్బులు పంపిస్తున్నాడు మీ సీనన్న, ఆ శాఖ మంత్రిగా. అంతేకాదు, ఏ నిరుపేదలైతే ఉన్నారో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. గడిచిన 15 సంవత్సరాలలో ఏ నిరుపేదకి 1 గజన కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన సందర్భం లేదు. ఈ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రిగా చెప్తుందా, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో, నివాసానికి యోగ్యమైన భూములు ఎక్కడైతే ఉన్నాయో, నా పేదింటి ఆడబిడ్డకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లిచ్చే బాధ్యత కూడా నాదే. ఆనాటి దొర పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి లాభం, నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం అయితే కట్టాడే కానీ ఈ పేదోడి కలగానే మిగిల్చాడన్నది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు, పేదవాళ్ళ పిల్లలు మంచి చదువులు చదివించాలని ఈ ప్రభుత్వం తపనతో పేదోళ్ళ పిల్లల హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పిల్లల ఫుడ్ కోసం ఇచ్చాం. పైన కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెడితే అనేక పాము కాట్లకు గురై నా నిరుపేద కుటుంబంలోని భావి భారత పౌరులు చాలా మంది చనిపోయారు. దాన్ని చూసి చలించి ఈ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యంత అధునాతనమైన ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి యుద్ధ ప్రాతిపదిక మీద కడుతున్నాం. మన ఇల్లందు నియోజకవర్గంలో కూడా పని మొదలెట్టాం. అతి కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసుకుంటున్నందుకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. తర్వాత
సుమారు 102 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ స్టేడియం, బుగ్గవాగు సుందరీకరణ, సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లు 200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. గతంలో ఐటీఐలు ఉండే, ఐటీఐలు అంటే టెక్నికల్ గా చదువుకున్న పిల్లలకి మంచి సబ్జెక్ట్ అది. అటువంటి ఐటీఐ ప్లేస్ లో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 45 కోట్లతో మొన్ననే ప్లేస్ కూడా చూశాం. ఈ ఎన్నికల కోడ్ తర్వాత దాన్ని కూడా పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ కొన్ని కుల భవనాలు పెండింగ్ లో ఉన్నాయి. దానికి కారణం భూమి లేదని వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు, ప్రభుత్వ భూమిని గుర్తించమని చెప్పారు. ప్రభుత్వ భూమిని గుర్తించి కుల సంఘాలకు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇక్కడ ప్రధానమైన సమస్య ఒకటి ఉంది. ఇది సింగరేణి ప్రాంతం. ఈ సింగరేణి ప్రాంతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో 76 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు, సింగరేణి స్థలాలు ఏవైతే ఇల్లు కట్టుకున్నారో వాటిని కొన్ని రెగ్యులైజేషన్ చేశాం. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మన ఎల్లిందులోనే కాదు, కొత్తగూడలోనే కాదు, సింగరేణి ఉన్న అనేక ప్రాంతాల్లో పెండింగ్ ఉన్నాయి. ఈ 76 జీవో ప్రకారం, ఈ 76 జీవో ప్రకారం వాటన్నిటినీ తప్పకుండా రెగ్యులైజేషన్ చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే నేను చూశాను, ఇల్లందులో రాజు గృహకల్ప మొండి గోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ రూములు, ఈ రెండింటినీ పూర్తి చేసి అతి కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలము లేని నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే, ఈ బెడ్రూమ్లు ఇచ్చే బాధ్యత, రాజీవ్ సత్వ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని ఆ శాఖ మంత్రిగా మీకు తెలియజేస్తున్నాను. గురైన ప్రభుత్వ స్థలం 5 ఎకరాలు ఉంది. అది కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన భూమిని, అది పేదోడి భూమి, తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అక్కడ కట్టించి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా గోవింద సెంటర్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ముస్లిం మైనార్టీ సోదరులకి సాధికార గౌరవం కొరకు నిధులు మంజూరు చేశాం. అక్కడ కట్టిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా ముస్లిం మైనార్టీ సోదరులకు తెలియజేస్తున్నాను. కొత్త ఓసీ పూసపల్లి ఓసీని కూడా సింగరేణి ద్వారా దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపడతామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే మీవాడు, ఎంపీ మీవాడు, మంత్రి మీ సీనన్న మీవాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీవాడు, ప్రభుత్వమే మీది. ఇక రంగురంగుల కండలు వేసుకొని టింగ్ టింగ్ అంటూ మీ దగ్గరకు వస్తున్నారు. మేము ఇచ్చేస్తాం, అది చేస్తామని చెప్తున్నారు. ఇందాక కనకన్నట్టు 10 సంవత్సరాలు ఉంటున్నాడు, నువ్వు ఏమీ ఎలగబెట్టలేకపోయావు.
ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు, ఏ అధికారం ఉందని ఈ పేదలను మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావు? చెప్పేదానికైనా మేము వినటానికైనా మీకైనా ఉండాలి, మాకైనా ఉండాలి. ఏ పని చేయాలన్నా ప్రభుత్వం మీది, ఎమ్మెల్యే చెప్పిన పని ఈ ప్రభుత్వం చేస్తుంది. స్థానికులు మీరు ఈ మున్సిపాలిటీలో 24 గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఇల్లెందులో ఏవైతే మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్న తాగునీరు వ్యవస్థను కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే మంత్రి ఎవరయ్యా? నేనే కదా. ఇళ్ల పట్టాలు ఇచ్చే మంత్రి ఎవరయ్యా? నేనే కదా. మరి వాటిని ఎట్లా ఇస్తాడు? కాబట్టి 100కి 100% పౌరంబోకుల మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మనస్ఫూర్తిగా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కత్తి ఒకటి చేతికిచ్చి యుద్ధం చేయమంటే నేను కాదు కదా, మీరు కూడా చేయలేరు. కానీ ఈ ప్రజల ప్రభుత్వంలో, పేదవాడికి అండదండలుగా ఉన్న ఈ ప్రభుత్వంలో, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మెతుకు కూడా, ఒక్క అభ్యర్థి కూడా జారిపోకుండా అత్యధిక మెజార్టీలతో మీ డివిజన్లలో నిండు మనసుతో ఆశీర్వదించి